శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. మన సాంప్రదాయాలు, మన పండగలు, మన భక్తి విశేషాల సమాహారం మన మమత మన సంస్కృతి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఈరోజు ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, ఆషాఢ మాసంలో వచ్చే పండగలేంటి, అవి ఎప్పుడు వస్తున్నాయి అనే సమాచారాన్ని తెలుసుకుందాం. ఆషాఢ మాసం జూలై 14వ తారీఖున మొదలవుతుంది, ఆగస్టు 12వ తారీఖున ముగుస్తుంది. ఈ మధ్యలో మనకు వచ్చే ముఖ్యమైన పండగలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా వచ్చే ముఖ్యమైన పండగ ఆగస్టు 15వ ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజున మనకి గుప్త నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. ఆ మరుసటి రోజే జూలై 16వ తారీఖు ద్వితీయ రోజు పూరి జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభమవుతుంది. మొత్తం 9 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. గుప్త నవరాత్రులు కూడా 9 రోజుల పాటు జరుపుకుంటాం. జూలై 15న స్టార్ట్ అయి జూలై 23వ రోజుకి ముగుస్తుంది. జగన్నాథుని రథయాత్ర జూలై 24తో ముగుస్తుంది. మనకు ఇదే వారంలో జూలై 19వ రోజున తెలంగాణలో ముఖ్యమైన పండగ బోనాల పండగ ప్రారంభమవుతుంది. జూలై 19వ రోజున గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి బోనాలని తొట్టలని కార్యక్రమాలని జరిపిస్తారు. జూలై 21 మంగళవారం రోజున బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ మరుసటి రోజున అమ్మవారి ఊరేగింపు బోనాల సమర్పణ జరుగుతుంది. ఇదే వారంలో మరొక పెద్ద పండగ ఉంది. జూలై 25న తొలి ఏకాదశి చాతుర్మాస్యం ఇక్కడ నుండే ప్రారంభమవుతుంది. విష్ణుమూర్తి యోగ నిద్రలోకి పోయే రోజు ఈరోజు. మరుసటి రోజు ద్వాదశి ఆదివారం. ఏకాదశి రోజు ఉపసహించి ద్వాదశి నాడు ద్వాదశి పారాయణ చేసి ఈ ఏకాదశి వ్రతాన్ని విడవవలెను. జూలై 29 బుధవారం గురు పౌర్ణమి. గురువులని పూజించవలసిన రోజు, ముఖ్యమైన రోజు. ఆగస్టు 2 ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు. ఆగస్టు 3 రంగం భవిష్యవాణి చెప్పటం. ఆగస్టు 9 పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలతో పాటు జంట నగరాలోని మిగిలిన కాలనీలో బోనాలు ముగింపు ఉత్సవాలు జరుగుతాయి. ఆగస్టు 12 చొక్కల అమావాస్య అంటారు. ద్వీప స్తంభాలని శుభ్రం చేసి లక్ష్మీదేవిగా పూజిస్తారు. దీంతో ఆషాఢం ముగిసి శ్రవణం ప్రారంభమవుతుంది. నెక్స్ట్ వీడియోలో వారాహి నవరాత్రుల ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం.